ఏపీలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాల పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో నకిలీ మద్యం తయారవుతోందని, ఆఫ్రికా నకిలీ మద్యం ఫార్ములాను వాడి టీడీపీ నాయకులు నకిలీ మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు. చివరికి మందుబాబులను కూడా మోసం చేశారని అన్నారు. అనుకున్నాం రామారావు గారిని పొడిచాడని, కానీ ఓట్లు వేయించుకున్నటువంటి 16 మాసాల్లో ప్రతి ఒక్కరిని తల్లికి వందనం అన్నాడు. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు. జగన్ గారు 45 లక్షల మందికి వేస్తే నేను 90 లక్షల మందికి వేస్తానని చెప్పాడు. రాష్ట్రంలో లెక్కల ప్రకారం 85 లక్షల మంది పిల్లలుంటే ఈయన 40-50 లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు. జగన్ లాగా కోతలు పెట్టనన్నారు, కోతలు కోసారు. కోతలు పెట్టనని చెప్పని ఇవాళ జగన్ 1000కి వస్తే వీళ్ళు 2000కి వస్తున్నారు. శవాన్ని పార్సిల్ చేశారు, ఇంటికి మనిషి చంపేసి శవాన్ని పార్సిల్ చేశారన్నారు. శవాన్ని పార్సిల్ చేశారు. ఈ మాట చెప్పి 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 జనం అయిపోయినారు బాబు చెవుల్లో. ఇవాళ ఈ మందు పార్సిల్స్ ఏంటి, ఈ ఆఫ్రికా మందేంటి, ఆడపిల్లల మీద అగాయిత్యాలేంటి, ఈ ద్రోహాలేంటి, 5 ఏళ్ల పసిబిడ్డ కాడి నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో. పట్టించుకోరా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకే తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మీరు నలుగురు, ఇంకా మిగతా వాళ్ళందరూ సైలెంట్, ఎవరు మాట్లాడరు. ఈ నలుగురు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాపాల గురించి, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టేటువంటి మీ యొక్క ఎమ్మెల్యేల గురించి పట్టించుకోరా? ఎన్ని పాపాలకైనా చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు మీకు సరైన శిక్ష ప్రజాస్వామ్యంగా, మీకు రాజకీయంగా శిశుబాలుడి పాపాలని శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా ఈ అమాయక ప్రజలు, మీరు అనుకున్నటువంటి ఈ అమాయక ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పాపాలను లెక్క పెడుతూనే ఉన్నారు.